మనం ఈరోజు ఆలు స్నాక్స్ కోసం ఆలు, శనగపిండి, ఉప్పు, కారం, సోడా, అజ్వైన్ ఇప్పుడు మనం పొరపాటు తీసుకొని అందులో శనగపిండి, కొంచెం కారం, కొంచెం ఉప్పు, వాము, కొంచెం తినే సోడా ఇప్పుడు మిక్స్ చేద్దాం. మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కొంచెం మిక్స్ చేశాక ఇలా కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఉండాలి. ఈ బ్యాటర్ కోసం పరిస్థితి మంచి ఈ పొడి నానలో మనం ఆలు కట్ చేసుకుందాం. ఆలు స్లైసెస్ మనం ఆలు పిల్లలు చేసుకున్నాక దీన్ని తురుముకుందాం. ఎలా తురుముకోవాలి నేను ఆలు చేసిన కాబట్టి స్లైసెస్ కావాలి. అందులో స్లైస్ చేసుకుంటే ఇలా బాగుంటుంది. అవసరం ఇప్పుడు మనం కోసం కరెంట్ స్టవ్ మీద మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇక్కడ హీట్ అవ్వడానికి కొంచెంలోకి ఫ్రైస్ ఆయిల్ వేసుకుందాం. మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాటర్, ఈ బ్యాటర్లో ఆలు స్లైసెస్ని ఇలా వేసుకుందాం. ఒక్కొక్కటి ఇందులో వేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. మనకి ఇప్పుడు ఆయిల్ వేడైంది కాబట్టి ఒక్కొక్క స్లైస్ ఇలా ఆలులో డిప్ చేసి ఇలా ఆయిల్లో వేసేయడం. ఇలా ఆయిల్ పట్టాను వేసుకొని అటు ఫ్లిప్ చేయాలి. ఒక టీ స్పూన్ తీసుకొని అన్నిటిని ఇలా మరలేయాలి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకా కలర్ బ్రౌన్ కలర్లో వచ్చి పక్కకు తీసేసాను. మిగిలిన స్లైసెస్ కూడా అలానే ఆయిల్లో వేయించుకుందాం. ఇలా ఆయిల్లో పక్కన వేసుకొని కాగిపోయిన మంచి మంచి మళ్ళీ వేసుకోవాలి. అవి వేసుకోవాలి. అలా అయితే ఈవెంట్గా కాలుతాయి. ఇవి కూడా మంచిగా కాలాయి. ఇప్పుడు వీటిని కూడా సైడ్ చేసుకుందాం. క్విక్ అండ్ ఈజీ హాట్ ఆలు బజ్జీ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. ఇలా అనగానే ఇరిగిపోయాయి. ఎంత మంచి కుక్ అయ్యాయో చూడండి.